అలాంటి ఒక ప్రాజెక్ట్ నా కెరియర్లో ఫస్ట్ టైమే వచ్చేసింది అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అండ్ దట్ టు ఎక్స్పెక్టేషన్ కాదు, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ అది నా దగ్గర వచ్చింది. డెస్టినీ అది. ఓకే, మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చింది. అవునండి, అవునండి. మీరు ఎందుకు అంటే వద్దనుకున్నారు? అమ్మ క్యారెక్టర్ ఉన్నింది కదా, సో అప్పుడు నా వయసు ఇంకా చిన్నగా ఉన్నింది. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అండ్ నాకు ఐడియా కూడా లేదు. నేను అనుకున్నాను యాక్చువల్ యష్ గారికే అమ్మ అవుతున్నాను అని నేను అనుకున్నాను. సో ఐ వాజ్ నాట్ రెడీ. స్క్రిప్ట్ ఏముంది వినేదానికి ఐ వాజ్ నాట్ రెడీ. టీమ్ని మీట్ చేసేదానికి ఐ వాజ్ నాట్ రెడీ. నేను వద్దు వద్దు అని అట్లే ఫిక్స్ అయిపోయినాను. బట్ దెన్ ఐ షుడ్ రియలీ యునో థ్యాంక్ ప్రశాంత్ సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు చేసి ఈ అమ్మాయే చేయాలి అని. సో వాళ్ళ ఒక అడమెంట్ నేచర్, ఈ క్యారెక్టర్ వీళ్ళే చేయాలి